మండల కమిషన్ ప్రతిపాదించినటువంటి వాటికి చట్టబద్ధత లేకుండా వీళ్ళ మనసులో వచ్చినటువంటి ఆధిపత్య కులాలకు అగ్ర కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, అది కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక కాకుండా 10% ఇవ్వాలని నిర్ణయం చేయటం మండల కమిషన్ ప్రతిపాదించినటువంటి వాటి చట్టబద్ధ లేకపోవడానికి ఏం కారణం అంటారు మీరు? మండల్ కమిషన్ రిజర్వేషన్లు కానీ మురళీధర్ రావు ఈ దేశంలో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో చెప్తారు. తెలుగు రాష్ట్రాలలో కేఎన్ అనంతరామన్ కమిషన్ 1970s, తర్వాత మురళీధరరావు కమిషన్, దాని తర్వాత మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా, దానికంటే ముందు ఫస్ట్ కాకా కాలేకర్ కమిషన్, బీసీలకు సంబంధించినటువంటి ఈ 4, సహచర కమిషన్ ఒకటి ముస్లింలకు సంబంధించినటువంటిది, నిన్నీయాల బాలకృష్ణన్ కమిషన్ ఒకటి వేసినారు, కన్వర్టెడ్ ఎస్సీస్కి ఛాన్స్ ఉన్నదా లేదని. అంటే బీపీ శర్మ అని ఒక క్రిమినల్ ఏర్లకు సంబంధం ఒకటి వచ్చింది, రోహిణి కమిషన్ అని ఒకటి ఈ కమిషన్లు వేసినారు. ఈ కమిషన్లు అన్నింటినీ కూడా ఎందుకు వేస్తారు అంటే, ఈ పాలకవర్గ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా ఎవరికైనా ఒక ప్రయోజనం కలిగే ఒక రిజర్వేషన్లు కానీ ఏదైనా ఒక సర్క్యులరో జీవో చట్టమో చేయాలన్నప్పుడు దానికి ఒక ప్రాతిపాదిక కావాలంటే ఒక కమిషన్ వేస్తారు. కమిషన్ వేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళు కొన్ని చట్టాలు చేస్తారు. నీకు మన దగ్గర అనంతరామన్ కమిషన్ బీసీలకు సంబంధించి, మురళీధరరావు కమిషన్ బీసీలకు సంబంధించి, మురళీధరరావు కమిషన్ 44% బీసీలకు ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ అంటే 44% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అది 25 సంవత్సరాల పాటు ఇవ్వాలి. మళ్ళీ ఆయన చెప్తాడు ఏంటంటే భూ సంస్కరణలు కూడా అమలు చేయాలి బీసీల అభివృద్ధి కోసం అని చెప్తారు. దాన్ని గొడవ చేసి హైకోర్టు, మన హైకోర్టే కొట్టేసింది. ఏమని కొట్టేసింది హైకోర్టు జడ్జిమెంట్లో అంటే, నిమ్మక జయరాజు అనే కేసులో కొట్టేస్తారు. ఏమని కొట్టేస్తారంటే, మురళీధరరావు కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఇక్కడ జనాభా లెక్కలు లేవు కాబట్టి జనాభా లెక్కలు చేసేంత వరకు రిజర్వేషన్ కొట్టేసి. అయితే ఈ అన్ని సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే చెప్పినారు, జనాభా లెక్కలు చేయండి, జనాభా లెక్కల ప్రకారం మీరు అలాగే రిజర్వేషన్ చెప్పినారు. అయితే ఇలా ఈబీసీ రిజర్వేషన్లకు ఆ చట్టబద్ధత ఎందుకు మనకు ఎందుకు లేదంటే, ఈబీసీ రిజర్వేషన్ పార్లమెంట్లో పెట్టి వాళ్ళ అగ్రవర్ణ ఎంపీలే ఉన్నారు కాబట్టి 2/3 మెజార్టీ తోటి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని దానికి చట్టబద్ధత కల్పించారు. దానికి ఒక ఉదాహరణ, తమిళనాడు 69% రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు. దానికి కూడా తమిళనాడు కూడా ఇలాగనే గొడవ అయితే, తమిళనాడు రాష్ట్రం అంతా ఒకసారి లేచి కూర్చుంటే అక్కడ కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేసి షెడ్యూల్ 9లో తమిళనాడు రిజర్వేషన్స్ చేర్చి వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ ఇస్తారు. వీళ్ళు కూడా ఏం చేసినారంటే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని, పార్లమెంటు అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి కోర్టులు కొట్టేయమనేది వాళ్ళ అభిప్రాయం. కానీ అనేక కేసులలో రాజ్యాంగ సవరణలని సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి దాఖలు మన దగ్గర ఉన్నాయి. మీకు గోలక్నాథ్ కేసులో ఉన్నది, అదే ఇందిరాసాని కేసులోనే చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మండల కమిషన్ అప్పుడు సుప్రీంకోర్టు పెట్టింది కాబట్టి బహుశా 103వ రాజ్యాంగ సవరణ కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తుందని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తాను.